సర్వ సరస్వతి నమస్సు. శారద సారమంతై వశంవదమౌఖన విశ్వనాథ విద్యారసధారకు విపుల తార్కిక శక్తికి శాస్త్రధాటికి తారసనాగ్రనర్తకిగ తద్ధినిధీమను సంస్కృతాంబ సకార మహామహోత్సవము దత్తము చేసే విశాఖధాత్రికి. సభకు నమస్కారం. ఇది ఖచ్చితంగా అధిక ప్రసంగం. అధికుల ఎదుట ఈ పాటి ప్రసంగం చేయడం నాకు సంస్కృతం అన్నా వ్యాకరణం అన్నా అమితమైన భక్తి తప్ప దానికి ప్రత్యామ్నాయంగానే విభక్తి ప్రత్యయాలని సాంగోపాంగంగా అర్థం చేసుకోవడం కూడా సరిగ్గా తెలియదు. కాకపోతే ఒక సంస్కృత సంప్రదాయానికి బహుశా నారాయణ వాళ్ళ కోసం లేవు. 100 చెప్పు కానీ ఒకటి రాసే ముందు ఆలోచించట. వ్యాకరణలైన వాళ్ళు, వ్యాకరణంలో మహాముఖులైన వాళ్ళు కాగితం మీద అక్షరం పెట్టాలంటే చాలా ఆలోచిస్తారు కాబట్టి రచనలు తక్కువ వస్తాయి. ఆ శాస్త్రంతో అంటే పరిచయం లేని వాడికి ధైర్యం ఎక్కువ. బహుశా అందుకే నన్ను ఎన్నుకున్నారేమో ఇది రాయడానికి. ఎందుకంటే వేదిక మీద ఎటువంటి వారు ఉన్నారో ఆచార్య సార్వభౌములు, మహామహోపాధ్యాయులు. ఏదో నాకు నంది అవార్డు వచ్చిందని కళ్యాణ రామారావు గారు అన్నారు, కానీ అంతకన్నా గొప్ప అవార్డు ఏమిటంటే నందిపల్లి అవార్డు. ఇవాళ ఆ వాస్తవ్యులైన వాడు ఇక్కడ మహామహోపాధ్యాయులుగా ఉండగా వారి గురించి 4 బుక్కలు రాసి ఒక 6 నిమిషాల్లో చదవగలగడం అంటే వారి సన్నిధిని ఎక్కువ మాట్లాడేందుకు అర్హత లేదు. అయినప్పటికీ కూడా ఇది ఒక పవిత్ర బాధ్యతగా, విద్యుక్త ధర్మంగా భావించి శాస్త్రనిధి మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారికి సమర్పిస్తున్న సన్మాన పత్రం. విజయతే గోపాల చూడామణి శ్రీ శంకర శిరోవేష్టితా భంగోత్తుంగ గంగ మాకంద రసాయనముగా మా కందంగా తవి తీరంగా ఏర్పడే గౌతమి తీరంగా హిమవత్ శిఖరాల మీద డమరు ద్వారాలలోన మాహేశ్వర సూత్రజాల సుధాసార స్రోతస్విని అణిమున్ శబ్దాదిగతుల అమరమై అమరినట్లు ఆంధ్రీకృత చాంద్రీముయ సాంద్రీభూతస్థరమై అలరారే గీర్వాణి వీణాత్మణ విహారాద్రి అల్లలిగో రణ్మహేంద్రి. అదే మాకు హిమాద్రి, మా సంస్కృత మహిమాద్రి. విశ్వనాథుని అంశం విశ్వనాథ వంశధుని సురభాషా తరంగమై శివ మెత్తని కోపనమున శిరవెత్తిన ఆ బాలుడు బ్రహ్మశ్రీ జగన్నాథ ఘనపాఠికి ప్రియ సూనుడు. తండ్రి కృష్ణ యజుర్వేది, తనయుడు గోపాలకృష్ణ సంస్కృతార్థి. తర్కం, వ్యాకరణం, మీమాంసాద్వైత బోధి. బ్రహ్మశ్రీ సుబ్రహ్మణ్యాధ్యాపక నేతృత్వం, కోటీశ్వర శర్మాఖ్యుల ఆచార్యక కర్తృత్వం. విద్వన్మయ భేరీరవ పేరీద్వయ గురుద్ధటిని వెంకటేశ సూర్యనారాయణార్య శిక్షణ గురి. రేవెళ్లగరిని మీమాంసను, అద్వైతానికి రాణి నరసింహ శాస్త్రి విద్యాంశను అవబోధన పట్టేసిన మౌని జగ్ను మహాకృష్ణ శ్రీమాన్ గోపాలకృష్ణ. కొంత వదిలితేనే అది శాస్త్రనిధి జాహ్నవి, మరి కాస్త విడిచేనా అదో జ్ఞాన సరస్వతి. ఈ 2 వారి బిరుదలు. కొంత వదిలితేనే అది శాస్త్రనిధి జాహ్నవి, మరి కాస్త విడిచేనా అదో జ్ఞాన సరస్వతి. గౌతమి సంస్కృత విద్యాపీఠాధ్యాపకులై ఆచార్య ప్రధానులై బోధనా దురంధరులై విద్వత్సభా విధి విధాన సర్వ సర్వంసహ సంవిధాన సమ్యక్ ప్రతిభా సంధారులై ప్రపంచ సంస్కృత సభాంగణానం రోగిన వాణి వీణారవం. అమర భాషా పరిశోధనాగారంలో నడయాడిన నలువరాణి పదనూపుర నిస్వరం. అనిమిష భాషాస్వరపతిగా సాగిన తిరుపతి యానం. శంకర సంస్కృత విద్యాలయ శాస్త్ర మహాసభార్థమై కారడిలో కాలిడిన, కంచిలో చరించిన, శృంగేరి సదస్సులో శృంగోన్నత మహస్సుగా బృంగార సార రోజిస్తూ
శిరసిస్సుగా అంగారక తేజస్సుగా ప్రత్యంగ ప్రతిభాసమాన ప్రభాతీష్ట ప్రోజ్వలితాంతస్సుగా మహామహా ఉపాధ్యాయ మనోభీష్ట సిద్ధిగా అహోరాత్ర శ్రమాధిక్య విద్యాధ్యయనార్థిగా సాధించిన సత్ఫలితం శారదా సమున్నతం. విశ్వనాథ గోపాలుని విజయాధిక్యాభివృద్ధి విరాట్ రూప గిరాందేవి విభూషయై భాషిస్తే వాంగ్మయమై భాషిస్తే మహామహోపాధ్యాయ అనే సునాదం భాషాపర శేషభోగి పర్వత పంతుల మోగే తిరునామోచ్చారణం. అది తాతా సుబ్బరాయ శాస్త్రీ ఆచ్ఛాదనం. పేరి గురుద్వయీనామ సంస్మరణాశీర్వనం. వ్యాకరణం శ్రీభాష్యం శ్రీవాణి చిరలాస్యం. మహామహోపాధ్యాయక విశ్వనాథ కీర్తి వ్యాప్తి సంస్కృత విద్యాపీఠికి చాన్నాళ్లకు తృప్తి. మహామహోపాధ్యాయక విశ్వనాథ కీర్తి వ్యాప్తి సంస్కృత విద్యాపీఠికి చాన్నాళ్లకు తృప్తి. విజయతే విశ్వనాథ వంశజుమణి, విజయతే సంస్కృత విద్వత్ సంపర్ఖని, విజయతే శ్రీ గోపాల చూడామణి. ఇది శం 7/3/2010 ఆదివారం విశాఖపట్నం. సమర్పిస్తున్నవారు సాహిత్య సురభి విశ్వనాథ సాహిత్య పీఠం, కొండపాలెం, పెదనందిపల్లి, చిరనందిపల్లి గ్రామ ప్రజలు. స్వస్తి.